గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైట్. చూసారా ట్రైలరు ఎలా ఉంది? ట్రైలరు మాసుగా ఉందా, క్లాసుగా ఉందా, అస్సలు విపరీతంగా ఉందా? కామెంట్లో చెప్పండి మళ్ళీ ఎలా ఉందో ట్రైలరు. అది ఏ సినిమా? వార్ 2 సినిమా ట్రైలరు. సో మొత్తానికి ఇంకా విషయానికి వచ్చేస్తే వార్ 2 సినిమా రిలీజ్ అయిపోయింది భయ్యా. ఆ ట్రైలర్ చూస్తుంటే మెంటల్ మాస్ ఎక్కిపోయింది. ఎస్, ఇక్కడ ఉన్న ఆ క్రేజ్, మూవీ క్రేజ్ ని ఎక్కడో తీసుకెళ్లి పెట్టేశాడు అయాన్ ముఖర్జీ ఆ ట్రైలర్ కట్ తో. ఎస్, నిజంగా మెచ్చుకోవాలి అయాన్ ముఖర్జీని మాత్రం. అసలు అయాన్ ముఖర్జీని ట్రైలర్ కట్ చేస్తాడా లేకపోతే ఇంకెవరు చేస్తారు కానీ మొత్తాన్ని డైరెక్టర్ చేస్తుంటాడు లేండి. బట్ నిజంగా ఆ ట్రైలర్ కట్ మాత్రం ప్రామిసింగ్ గా ఉంది భయ్యా. చాలా అంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వార్ 2 నుంచి అయితే ఇంత ట్రైలర్ ఇంత బాగుంటుందని, అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారని ఇద్దరు హీరోస్ కి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రుతిక్ రోషన్ గారిని టీజర్ లో ఎలా చూపించారు, సేమ్ ట్రైలర్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా అలాగే చూపించారు. అండ్ ఎన్టీఆర్ గారిని టీజర్ లో తక్కువ చేశారా అంటూ ఏడ్స్ వచ్చారు. సో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది. ఏంటి మీ ఒపీనియన్? కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నా ఒపీనియన్ ఏంట్రా అంటే పిచ్చి లేపించాడు అంతే. ఎందుకురా అంటే అసలు ఆ షెట్లెస్ సీన్, ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో ఆ షెట్లెస్ సీను ఇంకా మామూలు లేదయ్యా. అది చూడగానే నాకు తెలిసి థియేటర్లో రిలీజ్ అనుకుంటా. ఈరోజు ట్రైలర్ 97 థియేటర్స్ దాదాపుగా ఏపీటీజీలో థియేటర్స్ అన్ని ఎరప్ట్ అయిపోయి ఉంటాయి ఆ సీన్కి. నాకు తెలిసినంత వరకు ఆ షర్ట్లెస్ సీన్ ఆ రేంజ్లో ఉన్నాడు దాంట్లో. అండ్ ఇట్ ఈస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఆ స్క్రీన్ అయితే. రియల్లీ ఇట్స్ ఎ ప్యూర్ సినిమాటిక్ అనమాట. ఇన్ మెయిన్లీ విఎఫ్ఎక్స్ భయ్యా. ఎవరైతే విఎఫ్ఎక్స్ తక్కువ చేశారో, అండ్ తక్కువ చేయడంలో ఏముందిలేండి, తక్కువగానే ఉంది టీజర్ లో, బట్ ట్రైలర్ లో చాలా ప్రామిసింగ్ గా తీసుకున్నారు దాన్ని అయితే. చాలా అసలు వాళ్ళ ప్రెస్టేజ్ గా తీసుకుని వైర్ మొత్తం అండ్ అయాన్ ముఖర్జీ టీం మొత్తం స్టడీ చేస్తారు. మొత్తానికి అయితే వార్ 2 ట్రైలర్ లో మాత్రం అది ఎక్కడా కూడా తగ్గకుండా విఎఫ్ఎక్స్ ని బాగా చూపించారు. రియల్లీ హ్యాండ్స్ అప్ ఫర్ దట్ విఎఫ్ఎక్స్ అనమాట. సో మొత్తానికి ఇద్దరు హీరోల్ని అస్సలు తగ్గనివ్వలేదు. ఎన్టీఆర్ మెయిన్లీ మన ఏపీటీ, మన ఆంధ్ర ఓడు కాబట్టి ఎంతైనా కుమ్మ అవుతారో భయ్యా. నిజంగా ఆ ట్రైలర్ లో ఆ డైలాగ్ డెలివరీ అండ్ రుతిక్ రోషన్ డైలాగ్ డెలివరీ, సో మొత్తానికి ఇద్దరు కూడా ఇండియాకి పనిచేస్తున్నారు. మరి వీళ్ళని ఎవరు రా అనే రేంజ్ లో తీశారు ట్రైలర్ కట్ మాత్రం. సో మొత్తానికి ఎలా ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ మాత్రం చూడడానికి చాలా ఆసక్తికరంగా పెట్టేస్తున్నాయి. నేనే కాదు, ఈ ట్రైలర్ చూసిన తర్వాత తారస్థాయికి వెళ్ళిపోతాయి. నిజంగా అంటే తారస్థాయికి క్రేజ్ మాత్రం వెళ్ళిపోతుంది. ఇంకా నాకు తెలిసి ప్రమోషన్స్, సాంగ్స్ చాలా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ ఏ హైగా వెళ్ళిపోతుంది భయ్యా. ఆగస్ట్ 14 నాకు తెలిసి రికార్డులన్నీ చెదరైపోతాయి. పర్ఫెక్ట్. ఇట్ ఈస్ ఏ 250 crore గ్రాసర్స్ డే 1 సినిమా పక్క, అందులో డౌటే లేదు. సో ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రతి ఒక్కరికి పండగ అని చెప్పుకోవాలి. ఇలాంటి షార్ట్స్ పడ్డాయంటే ఎన్టీఆర్కి మామూలు షార్ట్స్ పడలేదు. సో ఖచ్చితంగా సినిమాని స్టార్టింగ్ నుంచి ఇద్దరు నడిపిస్తారు, ఎండింగ్కి వచ్చేప్పటికి ఇద్దరు ఎండ్ చేస్తారు సినిమాని. అందులో ఎటువంటి సందేహం లేదు. సో ట్రైలర్ కట్టే చెప్తుంది మనకి ఎలా ఉండబోతుందో సినిమా అని. ఖచ్చితంగా భయ్యా, ఎటువంటి సందేహం లేదు. విఎఫ్ఎక్స్ బాగున్నాయి అండ్ మెయిన్ డైలాగ్ డెలివరీ ఇద్దరిది బాగుంది. అండ్ వాయిస్ రుతిక్ది బాగుంది, ఎన్టీఆర్ది బాగుంది. అండ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా ఉంది ఇద్దరికి. అండ్ ఇక ఎడిటింగ్ చూసుకుంటే పర్ఫెక్ట్. ఇంక ఎడిటింగ్ గురించి చెప్పే అవసరం లేదు, ట్రైలర్ కట్టే చెప్పేస్తుంది. అండ్ ఇంక విఎఫ్ఎక్స్ గురించి చెప్పనవసరం లేదు. విఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. సో రియల్లీ నాకు ఒకటే మైనస్ ఏమనిపించింది, పిక్చర్ క్వాలిటీ ఇంకా బాగా ఉంటుంటే బాగుండు అనిపించింది. పిక్చర్ క్వాలిటీ అన్ని చోట్ల కాదు, చాలా కొన్ని చోట్ల పిక్చర్ క్వాలిటీ చాలా తగ్గింది అనిపించింది. ఎస్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. పిక్చర్ క్వాలిటీ అంత ఏం లేదు భయ్యా, బట్ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా తీశారనిపించింది టీజర్ కంటే. హ్యాండ్స్ అప్. మొత్తానికి ఇంకా మూవీ వచ్చేపాటికి ఇంకా నాకు తెలిసి మైనస్ని ప్లస్గా మార్చేస్తారేమో అనిపిస్తుంది. సో చూడాలి, వెయిట్ చేయాలి సినిమా కోసం. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తుంది, ఇంకా ఆగలేకపోతున్నా భయ్యా. ఆ రేంజ్లో ఇచ్చారు ట్రైలర్ కట్ మాత్రం. ఇంకా చూద్దాం, ప్రమోషన్స్ మాత్రం ఇంకా జోరుగా చేస్తే స్కై ఇస్ ద లిమిట్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమా క్రేజ్కి. నెక్స్ట్ కూలీ రాబోతుంది ట్రైలర్. ఆగస్ట్ తరణ ఎలా ఉండబోతుందో, ఆ రేంజ్లో ఏ రేంజ్లో ఉండబోతుందో చూడాలి. మళ్ళీ ఇంకెందుకు కలిసి మీకు ఎలా అనిపించింది ఈ ట్రైలర్ కట్? తప్పకుండా మన కంట్రోల్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ.